ప్రకాష్ రాజ్ మరోసారి దేశం పైన విరుచుకుపడ్డాడు. ఈయన చేసేటువంటి అతిపెద్ద ఆరోపణ ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ను, గిరిజనులను జీనోసైడ్ చేస్తామంట, పూర్తిగా నిర్మూలిస్తామంట. వీడొక అర్థం పర్థం లేని దేశ వ్యతిరేక స్టేట్మెంట్లు ఇస్తూ ఈరోజు దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. వీని ఒక దేశద్రోహిగా ముద్రేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇమ్మీడియట్గా వాడిపైన దేశద్రోహ కేసులు పెట్టి వాడిని కూడా ఉమర్ ఖలీద్తో పాటు లోపలేయాలి. ఇప్పుడు ఉమర్ ఖలీద్కి బెయిల్ రాలేదని వీడి బాధ. ఉమర్ ఖలీద్ అనేవాడు అఫ్జల్ గురును సపోర్ట్ చేస్తూ జేఎన్యూలో భారతదేశానికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చినటువంటి వాడు. అదేవిధంగా ఢిల్లీలో అల్లర్లు సృష్టించినటువంటి వాడు. వాడిని తీసుకుపోయి జైల్లో పెడితే వాడికి బెయిల్ రాదు. వాస్తవంగానే వాడికి బెయిల్ రాదు. వాడికి బెయిల్ రాకపోతే వీడికి బాధ. కాబట్టి వీడిని కూడా జైల్లో వేసేస్తేనే సరిగ్గా ఉంటుంది. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు కదా, అదేం చేస్తారు. వాడు బయటికి రావడం ఎందుకు, వీడిని లోపలిస్తే సరిపోతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ముఖ్యంగా ఈరోజు అలర్ట్గా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే 21 కోట్ల జనాభా ముస్లిమ్స్ ఈ దేశంలో. మిగతా వాళ్ళు ఏం చేశారు? చదువుకుంటున్నారు, కష్టపడి పని చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళ కుటుంబాలను వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళందరినీ కలిపి వాళ్ళందరినీ కూడా మీ అందరినీ కూడా జీనోసైడ్ చేస్తారని చెప్పి రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడేటప్పుడు ముస్లిమ్స్ అలర్ట్గా ఉండాలి. ఈరోజు భారతదేశంలో హిందువులు, ముస్లింలు అందరూ రాజ్యాంగపరంగా అందరూ సమానంగా అందరూ హ్యాపీగా బ్రతుకుతున్నారు. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు లేనిపోని పుల్లలు పెట్టడం, లేనిపోని రెచ్చగొట్టేటువంటి విషయాలు చేస్తున్నారు. దీన్ని అందరూ గమనించాలి. అదేవిధంగా ట్రైబల్స్ అంట, ఈ దేశంలో ఉన్నటువంటి గిరిజనులను సమూలంగా నిర్మూలిస్తారంట. ఈ దేశంలో ఉన్నటువంటి గిరిజనులు అనేది దేశానికి ఒక ఆయుధం లాంటి వాళ్ళు. నరేంద్ర మోడీ గారు గిరిజనుల కోసము అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈరోజు పార్లమెంట్లో చూసుకున్నట్లయితే 47 మంది ఎంపీలు ఉండాలి. మొత్తం ఎస్టీ ఎంపీస్ 47 మంది ఉంటే అందులో 25 మంది బీజేపీ నుంచి ఉన్నారు. అంటే భారతీయ జనతా పార్టీకి గిరిజనులు పట్టం కట్టారు. 47లో 25 మంది బీజేపీ ఎంపీలు ఉంటే పార్లమెంట్లో, వీడేమో గిరిజనులను ఏకంగా మొత్తం రూపుమాపుతారని చెప్తాడు. అదే గిరిజనుల కోసం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, పిఎం జన్మన్ యోజన అనేటువంటిది 24,000 కోట్ల ఖర్చు పెడుతూ 75 ట్రైబల్ గ్రూప్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దేశంలో 18 స్టేట్లు, ఒక యూనియన్ టెరిటరీలో ఉన్నటువంటి 75 ట్రైబల్ గ్రూప్స్ ఐడెంటిఫై చేసి వాళ్లకు ఉండేదానికి ఇల్లు, స్వచ్ఛ తాగేదానికి నీరు, వాళ్ళకి టెలికాం సర్వీసెస్, హెల్త్, రోడ్స్ ఇవి వేయడం జరుగుతుంది. 24,000 కోట్లు ఖర్చు పెడుతుంది ప్రధానమంత్రి. అదేవిధంగా ధర్తీ అబా 79,156 కోట్ల ప్రాజెక్ట్ ఇది. ఇందులో 63,843 ట్రైబల్ మెజారిటీ విలేజెస్, ట్రైబల్ పీపుల్ ఎక్కడైతే మెజారిటీ ఉన్న విలేజెస్ను 63,000 విలేజెస్ను గుర్తించి 79,000 కోట్లు ఖర్చు పెడుతూ ఇన్ఫ్రాస్ట్రక్చరు, జీవనోపాధిని కల్పిస్తుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అదేవిధంగా పిఎం ఆదివాసీ గ్రామీణ యోజన, ట్రైబల్ విలేజెస్ను సపరేట్గా వాటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ట్రైబల్ విలేజెస్ సంక్షేమం కోసం పాటుపడుతూ అక్కడ ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్, ట్రైబల్ స్కిల్స్ని ఎంకరేజ్ చేస్తూ ఈరోజు పిఎం ఆదర్శ్ గ్రామ యోజన అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చింది. అదేవిధంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, అంటే నగరాలకు, మండలాలకు దూరంగా ఉన్నటువంటి ట్రైబల్ విలేజెస్, అడవి ప్రాంతంలో లోపల ఎక్కడో యాక్సెస్ లేనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబల్ విలేజెస్ను గుర్తించి అక్కడ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ 728 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ను ప్రారంభించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అదేవిధంగా జనజాతి గౌరవ్ దివస్, బిర్సా ముండా యొక్క స్వాతంత్ర సమరయోధుడు ఎవరైతే బిర్సా ముండా ఉన్నారో ఆయన జయంతి నవంబర్ 15 రోజును దేశం మొత్తం జాతీయ స్థాయిలో జరుపుకుంటూ స్వాతంత్ర సమరయోధులు అందరినీ కూడా స్మరించుకున్నటువంటి కార్యక్రమం నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. అదేవిధంగా ట్రైబల్స్లో ఉన్నటువంటి సికిల్ సెల్ అనీమియా, రక్తహీనతకు సంబంధించిన ఒక జబ్బు ఏదైతుందో దాన్ని పూర్తిగా నిర్మించాలని చెప్పి సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్ తీసుకోవడం జరిగింది. అది 2047 లోపు పూర్తిగా దాని సికిల్ సెల్ను రూపుమాపాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఇన్ని కార్యక్రమాలు ట్రైబల్స్ కోసము వేల కోట్లు ఖర్చు పెడుతూ, లక్షల కోట్లు ఖర్చు పెడుతూ ట్రైబల్స్ యొక్క సంక్షేమం కోసం పాటుపడుతుంటే రెసిప్రికేట్గా ట్రైబల్స్ కూడా దాన్ని అందిపుచ్చుకొని చదువుకొని ఉద్యోగస్తుల్లో అన్ని రంగాల్లో రాణిస్తూ, రాజకీయ రంగాల్లో రాణిస్తూ ఈరోజు ఏకంగా రాష్ట్రపతి అయింది ద్రౌపది ముర్ము గారు. అదేవిధంగా ఒరిస్సా సీఎం ఒక ట్రైబల్. ఇంత అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు, ఈ దేశంతో ఇంత అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు, భారతీయ జనతా పార్టీతో ఇంత అనుబంధం ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు ఎలిమినేషన్ చేస్తారు, వీళ్ళని కంప్లీట్గా జినోసైడ్ చేస్తారనేటువంటి అతి పెద్ద మాట మాట్లాడుతున్నాడు. ప్రకాష్ రాజ్ లాంటి ఒక నీచమైనటువంటి వ్యక్తిని, ఈ దేశ వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాడిని దేశద్రోహ చట్టం కింద ఇమీడియట్గా లోపలేసి ఉమర్ ఖలీద్ గారిని పెట్టిన సెల్లోనే వీన్ని పెట్టి ఇద్దరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోవాలి. కాబట్టి
భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ప్రకాష్ రాజ్ లాంటి వాడిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై హింద్.